అతడికి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. దిక్కు మొక్కు లేని వేల శవాలకు అంత్యక్రియలు నిర్వహించేవాడు. అతని సేవలను గుర్తించిన అక్కడి ముఖ్యమంత్రి, ఓ ప్రముఖ నటుడు ఆయన్ను ఎంతో అభినందించి గౌరవించారు. అలాంటి వ్యక్తి ఒకరోజు పెద్ద అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎక్కడికి వెళ్లినా నయం కాకపోవడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ దిగులుతో అరుణాచలంలో ఓ రోజు ఒక చోట కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చిన ఒక మహిళ ఆ వ్యక్తి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్ళింది. ఇలా ఉండగా కొంతకాలానికి అతని రోగం పూర్తిగా కుదుటపడింది. దాన్ని అతను నమ్మలేక ఆస్పత్రికెళ్లి చెక్ చేయించుకోగా ఎటువంటి రోగం లేదని తేలడంతో ఎగిరి గంతేశాడు. ఇదంతా ఆ మహిళ ఆశీర్వాదం వల్లనే అని అనుకోని ఆమెకు భక్తుడిగా మారిపోయాడు. ఇది ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి వేల మంది భక్తులు ఆమె వెంట పడుతున్నారు. ఆమె కనపడితేనే ఎంతో శుభమని, ఆమె పాదధూళి దొరికితే చాలని, ఆమె గాలి సోకితే శరీరాలకు మేలని, ఆమె తాగి పారేసిన టీ కప్పులలో తాగితే ఆరోగ్యమని, ఆమె నోటి నుండి కారే సొల్లును ఒంటికి రాసుకుంటే చర్మ వ్యాధులు నశిస్తాయని వారి వారి నమ్మకాలతో ఇలా వందల వేల సంఖ్యల్లో భక్తులు ఆమె కోసం వీధుల్లో తిరుగుతున్నారు. అసలు ఆమె ఎవరు? ఆమె మహిమ ఏంటి? ఆ సేవకుడు ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవిడ ఒక అవధూత అని నమ్మేవారు కొందరైతే, కాదు కాదు మతిస్థిమితం కోల్పోయిన మహిళ అని మరికొందరు అంటుంటారు. దీనిలో ఏది నిజమో ఏమో కాని అరుణాచలం వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను ఒక్కసారైనా చూడాలని భావిస్తారు. ఆమె ఒక్కసారి కనిపిస్తే చాలనుకుంటారు. ఎంతో అదృష్టం ఉంటే కాని ఆమె కనిపించదని భక్తులు భావిస్తారు. వారి వారి నమ్మకాలతో భక్తులు ఆమెను చూడాలని తపిస్తుంటారు. ఇక గిరి ప్రదక్షిణ సమయంలో ఆమె కనిపిస్తే ఆ భక్తులకు పండుగే. ఆమెకు ఏదో ఒకటి ఇవ్వాలని, ఆమె కాళ్లపై పడిపోవాలని, ఆమె నుండి ఆశీర్వాదం పొందాలని భక్తులు తెగ ప్రయత్నిస్తుంటారు. ఆ భక్తులు చర్యలు ఒక్కోసారి ఆమెకు తెగ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. దాంతో ఆమె వారిపై చెయ్యి కూడా చేసుకుంటుంది. అలా అయినా ఆమె చెయ్యి వారిని తాకుతోందని భక్తులు తెగ సంతోషపడుతుంటారు. ఇది ఒకరిద్దరు భక్తులతో పోతే పర్వాలేదు, కానీ వేల సంఖ్యలో భక్తులు పోగై ఆమె వెంట నడుస్తూ, ఆమె ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతూ, ఆమె తాగి పడేసిన టీ కప్పులు తీసుకొని అందులోనే టీ పోయించుకొని తాగుతూ ఉంటారు. అది వారికి ఆరోగ్యమని తెగ ఆనందపడుతూ ఉంటారు. కన్యాకుమారి నుండి చిన్నప్పుడే అరుణాచలం వచ్చిన ఆ మహిళ అవధూతగా మారిందని అక్కడి వారు అంటుంటే, తన తమ్ముడు చనిపోవటం వలన పిచ్చి పట్టి మతిస్థిమితం కోల్పోయి అరుణాచలం వచ్చిందని ఆమెపై మరో కథ ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా నేడు ఆమె చుట్టూ వేల సంఖ్యలో భక్తులు తిరగటం, ఆమెపై విశ్వాసం ఉంచటం వాస్తవం. ఆమె అసలు పేరు పళని అమ్మ అట. కానీ టోపీ అమ్మ పేరుతో ఆమె అరుణాచలంలో చాలా ప్రాముఖ్యం పొందింది. అరుణాచలం వెళ్లిన భక్తులు ఖచ్చితంగా టోపీ అమ్మ దర్శనం కోసం ప్రయత్నిస్తారు. టోపీ అమ్మ ఇప్పటికే దాదాపు 12,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందట. ఆమె ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటోంది. గిరి ప్రదక్షిణ అయ్యాకే ఆమె మిగిలిన పనులు చూసుకుంటోందని స్థానికులు అంటున్నారు. ఉదయం 5-6 గంటల మధ్యలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి మధ్యాహ్నం సమయానికి 14 కిలోమీటర్లు పూర్తి చేస్తోందని, ఆ సమయంలో ఆ అరుణాచలేశ్వరుడినే ఆమె స్మరిస్తూ తన గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తోందంటున్నారు అక్కడి భక్తులు. టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఎంతో అమూల్యమైన వస్తువులు తెచ్చి ఇచ్చినా వాటిని తీసుకోకుండా టోపీ అమ్మ పారేస్తుందట. ఆమెకు ఆకలైతే మాత్రం స్థానికంగా ఉండే హోటళ్ల వద్దకు వెళితే టోపీ అమ్మ రాకే ఎంతో శుభంగా భావించే హోటల్ యజమానులు ఆమె తినటానికి ఆహార పదార్థాలు ఇచ్చేవారట. అందులో తిన్నంత తిని మిగిలిన పడేసి ఆమె వెళ్లిపోయేవారట. అయితే ఆమె కనపడితే ఆమె వెంట నడిచే భక్తులు ఆమె చెయ్యి తగిలిన పుణ్యమే అని, ఆడా మగ అని తేడా లేకుండా ఆమె స్పర్శ కోసం నిత్యం ప్రయత్నిస్తుంటారట. టోపీ అమ్మ సాయంత్రం వేళ రామ్ సూరత్ బాబా ఆశ్రమం వద్ద మిగిలిన సమయాల్లో వీధుల్లో ఉంటారని సమాచారం. పళని అమ్మగా ఉన్న ఆ మహిళ నిత్యం టోపీతో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేది. అలా ఆమె అసలు పేరు పోయి టోపీ అమ్మగా ప్రాచుర్యం పొందారు. అంతేకాకుండా ఒకనాడు మణిమారన్ అనే వ్యక్తి కిడ్నీలలో రాళ్లతో బాధపడుతూ ఉంటుండగా ఆ సందర్భంలో అతన్ని టోపీ అమ్మ తాకటంతో అతని కిడ్నీలలో రాళ్ల సమస్య పోయిందట. అంతటితో అతను ఆమెను ఆరాధిస్తూ టోపీ అమ్మకు సన్నిహితంగా ఉండేవాడు. అతను ఇప్పటి వరకు 6,000కు పైగా అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాడు. అతని సేవలకు నాటి సీఎం జయలలిత, సినీ హీరో రజనీకాంత్ కూడా అతన్ని అభినందించారు. దాంతో అతని వల్ల టోపీ అమ్మ మరింత ప్రాచుర్యం పొందింది. నోటి నుండి నిత్యం చొల్లుకారుతూ దుర్గంధమైన వాసనతో, మురికి బట్టలతో చూడటానికే వికారంగా కనిపించిన ఆమెలో కొందరు దైవాన్ని చూస్తూ అవధూతగా భావిస్తుంటే, మరికొందరు ఆమెను సాధారణ మహిళగానే భావిస్తుంటారు.
ఏది ఏమైనా ఎంతో విశ్వాసంతో చాలా మంది భక్తులు ఆమెకు ఒక గొప్ప అవధూతగా భావిస్తుండటంతో ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది తమిళనాటతో పాటు అన్ని రాష్ట్రాల వారికి తెలిసి ఆ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు కూడా ఆమెను చూసి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె చుట్టూ తిరగటం వలన భక్తుల నమ్మకాలు నిజంగా నెరవేరుతున్నాయో లేదో తెలియదు కానీ ఆమెను భక్తులు గొప్ప అవధూతగా అక్కడి జనం భావిస్తున్నారు. ఆవిడను గౌరవంగా ఆరాధిస్తున్నారు. పరమాత్మను ప్రత్యక్షంగా పర్వత రూపంలో చూసే జ్ఞానభూమిలో భక్తులకు అవధూతల రూపంలో ఆ పరమాత్ముడు జ్ఞానోదయం కలిగిస్తుంటారని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో పుణ్యం ఉంటే కాని అరుణాచలం వెళ్లలేమన్న వాక్కు ప్రకారం అక్కడికి వెళ్లి ఆత్మను చైతన్యపరుచుకోవటానికి భక్తులు తపిస్తుంటారు. స్వతా ఆత్మ శూన్యం బుద్ధి వికసితం అయినప్పుడు 1000 కలువల పద్మములో ఆ పరమేశ్వరుడు తనలోనే నాట్యం చేయటం తానే చూస్తాడు. అది మౌనం ధ్యానంతో సాధ్యం. అందుకే రమణ మహర్షి మాటకు సంకెళ్లు వేసి మౌనానికి తలుపులు తెరిచి మనసును శూన్యం చేశాడు. కొంతమంది పిచ్చిదిగా భావించినా మరికొంతమంది అవధూతగా టోపీ అమ్మ వెంటపడినా ఆమె వేల మంది గుండెల్లో గూడు కట్టుకున్న గొప్ప అవధూత అనటంలో సందేహం లేదు. టోపీ అమ్మ మనస్సును నియంత్రణలో ఉంచుకున్న గొప్ప సంకల్పమూర్తి అనడంలో సందేహం లేదు. ఎవరు ఏమి ఇచ్చినా ఆమె పుచ్చుకోకపోవటం ఆమె మనోనిగ్రహానికి గొప్ప నిదర్శనం. నేడు మనం ఆ మనోనిగ్రహం లేకే మనోవేదనలో పడి విలపిస్తున్నాం. ఆకలి అయినప్పుడు ఆమె అవసరం ఉన్నంతే తీసుకొని మిగిలింది వదిలేయటం చూస్తే మనం అందులో గొప్ప సందేశాన్ని తీసుకోవచ్చు. ఆమె చేస్తున్న పని చూడటానికి పిచ్చితనంగా కనిపించినా ఆమె ఒక మంచి సందేశం ఇస్తోంది. మనిషి మనసుకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని విస్మరిస్తే మనస్సుకు ప్రశాంతత దక్కుతుందని ఆమె అలా చెప్పకనే చెబుతోంది. కొంతమంది కోట్లు పోసినా మనశ్శాంతిని కొనలేరు. కాబట్టి ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులను బట్టి విషయ పరిజ్ఞానం పొందటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎంతో ఉత్తమం.